ఫ్రాంక్‌లీ చెప్తున్నా. మీరు చెప్తున్నంత సేపు గూడా రూట్ చక్ర గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నంత సేపు గూడా ఆహ్, బాడీలో ఒకలాంటి వైబ్రేషన్ మీరు ఆ ఈఎఫ్‌టి చేపిస్తున్నప్పుడైతే గనుక కంటిన్యూషన్ బాడీ అంతా కూడా క్లీనింగ్ ఎక్విప్‌మెంట్స్ ప్రాసెస్ అన్నమాట. మొదలు పెట్టేసింది. ఆ! ఇట్ ఈస్ అంటే అలా థ్రోయింగ్ ద వస్తా ఉంది. ఎప్పుడైతే సినిమా ఎగ్జాంపుల్ ఇందాక చెప్పా. థియేటర్‌లో మనం చూస్తున్నప్పుడు హిప్నాటిక్ స్టేట్‌కెళ్తాము. వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం. బాధపడతాం. అంటే మనకు తెలీదు. తెలియకుండానే బాధొస్తది. ఇప్పుడు అర్థమైతుంది. ఓహ్! మన బ్రెయిన్‌లో ఈ మిర్రర్ న్యూరాన్స్ వల్ల ఈ ఇంపాక్ట్ కలుగుతాందా? అంతే. ఇన్నర్ చైల్డ్ ఈ డేటాను రికార్డింగ్ చేసుకుంటుందా? ఇదే మనకు 7 మళ్ళీ ఏళ్ల మళ్ళీ వరకు మిర్రర్ చూపిస్తుందా? న్యూరాన్స్ దానికి ఇంకేం లేదు. నిజంగా అమ్మా అంటే నేను ఇదైతే పొగడ్తల కోసం చెప్పడమో లేదా ఎగ్జాగరేట్ చేయడమో కాదు తల్లి. నా రైట్. హృదయంలో ఇక్కడ నాకు ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ మై హార్ట్ ఓకే. నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నా. ఇట్స్ రియల్లీ, రియల్లీ, రియల్లీ రూట్ చక్రాలనే ఇంత సబ్జెక్ట్ ఉంటే శాస్త్రానికి వెళ్ళేటప్పటికి అసలు మన మన మొత్తం ప్యాటర్న్స్ ఎట్లా మారిపోతాయి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు తల్లి. నిజంగా రియల్లీ ఈఎఫ్టీ కూడా ఈరోజు ఎంత అద్భుతంగా మెనీ ఉందంటే డౌట్స్. యెస్ భద్రేష్ అబ్బబ్బబ్బబ్బా! గారు. ఐయామ్ సారీ ప్లీజ్ వర్కింగ్. థాంక్ యూ అమ్మా! వెరీ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ సో అంటే మచ్. డౌట్స్ అయితే ఏం కాదమ్మా. బట్ ఒక విషయం అయితే నేను చెప్పాలి అనుకున్నాను నేను. ఆ! అంటే జనరల్‌గా మనం బ్రహ్మజ్ఞానం గురించి వింటాం. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం చెప్తారు, బ్రహ్మజ్ఞానం చెప్తారు అని. రైట్. ఐ థింక్ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అనేది ఒక $1,000,000,000 క్వెషన్ అది. అది ఎవరికీ పూర్తిగా దాని మీద ఎవరు డెఫినిషన్ ఇవ్వరు. ఆ! ఆ! బ్రహ్మజ్ఞానం అనే దాని మీద ఎవరు డెఫినిషన్ క్లియర్‌గా ఇవ్వలేరు. బ్రహ్మజ్ఞానం ఇన్ ద సెన్స్ హ్మ్. రమణ మహర్షి గారు చెప్పినట్టుగా నువ్వెవరో నువ్వు తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. అంతే రైట్. కదండీ! ఎగ్జాక్ట్‌లీ. నువ్వెవరు ఇన్ ద హ్మ్. నువ్వెవరు ఇన్ ద సెన్స్ హ్మ్. అంటే నువ్వెవరు అంటే జనరల్‌గా మనం ఏమనుకుంటాం నేను మనిషిని, నేను పెద్దిరాజుని, లేకపోతే నేను ఈ ఫిజికల్ బాడీని ఇంతవరకే మనకు తెలుసు. అమ్మాళ్ళిచ్చిన నువ్వెవరు ప్రోగ్రామ్ మనకి అనేదాన్ని. తెలుసు. అమ్మ వాళ్ళిచ్చిన ప్రోగ్రామే అమ్మవారికి తెలుసు. ఎందుకు బ్రెయిన్ అంతే. అవే తీసుకుంది కాబట్టి. హ్మ్. అవే తీసుకుంది. బట్ ఇప్పుడు యాక్చువల్‌గా ఈ క్లాసెస్ ఈ చక్రాస్త్రం హైయర్ సెల్ఫ్ ఇది ఏదైతే ఉందో డిజైర్ ఫోర్సెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ 2 రోజులు మీరు మామూలుగా యూట్యూబ్‌లో చెప్పినప్పుడు ఫస్ట్ మీరు 3 రెలమ్స్ గురించి చెప్పినప్పుడే ఇది బియాండ్ దట్ ఒక ఎక్స్‌టెండ్ లెవెల్‌లో ఉంటుందని అనిపించింది. కరెక్ట్. బట్ ఈరోజు ఫస్ట్ క్లాస్ రూట్ చక్ర గురించి మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ రూట్ చక్ర గురించి మీరు చెప్పినటువంటి ఆ డేటా ఏదైతే ఉందో రియల్‌గా గూస్ బంప్స్ అన్నమాట. ఫ్రాంక్లీ చెప్తున్నా. మీరు చెప్తున్నంత సేపు కూడా రూట్ చక్ర గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నంత సేపు కూడా బాడీలో ఒకలాంటి వైబ్రేషన్ మీరు ఆ ఈఎఫ్టీ చేపిస్తున్నప్పుడైతే కనుక కంటిన్యూషన్ బాడీ అంతా కూడా క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ ప్రాసెస్ అన్నమాట. మొదలు పెట్టేసింది. ఇట్ ఈస్ అంటే అలా థ్రోయింగ్ ద వస్తా ఉంది. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మీరు విశిష్ట గణపతి తర్వాత త్రిపుర భైరవి ఆ 2 హైర్ ఫోర్సెస్ ని కనెక్ట్ అవ్వమని చెప్పి మీరు చెప్పారో అది చెప్పినప్పుడు కళ్ళ నుంచి వాటర్ ఐ నో. తెలియని ఏదో ఫీలింగ్ ఐ నో. అంటే చక్ర అంత బాధని అంత కెమికల్ గా అది పొల్యూట్ అయిపోయి ఉంది అని అయితే వెరీ క్లియర్ గా అర్థమైంది. వెరీ క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటేనమ్మా జనరల్ గా మనం అంటే నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను దయచేసి ఏమి పర్లేదు. పర్లేదు. ఇది మీ వల్ల అవ్వకండి. చాలా మందికి క్లారిటీ వస్తుంది భద్రేష్ గారు. రియల్‌గా వస్తుంది. యాక్చువల్ గా ఈ క్లాసెస్ ద్వారా నేను ఈ థర్డ్ క్లాస్ మీతో నేను జర్నీ చేయడం ఈ క్లాసెస్ ద్వారా ఒక విషయాన్ని అయితే నేను క్లియర్ గా తెలుసుకున్నాను. రీసెంట్ గా ఒక 2 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ రవి అని చెప్పేసి శివాలయం అర్చకుడు ఉన్నాడు. వాడు నేను డీరెస్ట్ ఫ్రెండ్స్. ఆ! వాడేమన్నాడంటే, "అరే! నీకు ఆస్ట్రాలజీ ప్రకారం పలానా పలానా ప్లానెట్ ఇదిగా ఉందిరా కొంచెం ఇబ్బందులు" అది ఇది ఏదో చెప్పాడాడు. ఆ! సరే ఇప్పుడు వాడు చెప్పింది నేను కొట్టేయలే. ఆ! ఎందుకంటే మనం ఎనర్జీ ఫీల్డ్‌లో వినేసాం. ఉన్నాము. ఆల్రెడీ వి ఆర్ ఆల్ వినేసాం. ఎనర్జీ బాల్స్. ఆ! అయితే నేను ఇంటికొచ్చిన తర్వాత నేను సుభాష్‌నితో చెప్పాను. హ్మ్. సుభా ఇట్లా ఇట్లా అన్నాడే రవి. బట్ నేనైతే ఒక ఎక్స్‌పెరిమెంట్ నీ కళ్ళ ముందే చేస్తాను చూడని చెప్పేసి ఆ! పెండ్యులమ్ తీసుకొని ఇన్నర్ ఆ! చైల్డ్‌కి చెప్పి పలానా ప్లానెట్ ఫోర్స్ నాకు ఏదైతే బ్లాక్ అయిందో, ఏదైతే యాహ్! అది హ్మ్. ఫస్ట్ నేను చూసేటప్పుడు బ్లాక్ చూపించింది. హ్మ్. నువ్వు అది తీసేసేయి. ఆ బ్లాక్ నువ్వు తీసేసేయి. అంటే రైట్. నేను ఇన్నర్ చైల్డ్‌కి కనెక్ట్ అయినప్పుడు అమ్మ రియల్లీ ఆ! ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఫోర్స్ ఏదైతే ఉందో పాజిటివ్ డైరెక్షన్‌లో చూపించాలి. అంటే ఇన్నర్ చైల్డ్ గురించి మీరు చెప్తా ఉంటే, ఇన్నర్ చైల్డ్, ఇన్నర్ చైల్డ్, ఇన్నర్ చైల్డ్ అని పద్దాక మీరు ఎందుకు అంతలా చెప్తున్నారు అనేది మొత్తం పిక్చర్ అంతా మనం లైఫ్ ఫోర్స్ మొత్తం అంతా కూడా ఇన్నర్ చైల్డ్ అదే చేతిలోనే మూనే. ఉంది మరి అనడానికి ఆస్ట్రాలజీలో ఎన్ని ఉన్నా గూడా ప్లానెట్స్ ఒక్క మూనే మనల్ని అది ఆ ఎమోషనే కంట్రోల్ చేస్తుంది. మన భూమి ఆ! మీద నీళ్లు పైకొచ్చినా, లేకపోతే భూమి మీద వెలుతురొచ్చినా, చీకటి మొత్తం అది ఎమోషన్‌ని తీసుకొచ్చేది ఒక చంద్రుడే. దట్ ఈస్ ద మూన్ ఈస్ దట్ మన ఫెమినైన్ ఎనర్జీ.
ఎమోషన్స్. ఎంత ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఏంటేనమ్మా నిజంగా. అండ్ ఈ రోజు మీరు చెప్పినటువంటి క్లాసులు ఇంకొక గొప్ప విషయం, ఇమాజినేషన్. ఇందాక మీరు అన్నారు, మనకి ఏదైతే ప్రోగ్రామ్ అయిందో అదే చూడగలుగుతాం, ప్రోగ్రామ్ లేనిది మనం చూడలేమన్నారు. రియల్ గా నాకు కొన్ని కొన్ని కలర్స్ గురించి తెలియదమ్మా. ఇప్పుడు మీరు పర్పుల్ కలర్ అంటే అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అది మంచి రియల్ గా నాకు తెలియదు. ఐడియా. ప్రోగ్రామింగ్ లేదు. మీరు ఇమాజినేషన్ అంటే నా ఇమాజినేషన్స్ అని తెలియదు, బ్లాంక్స్ అంటారు. రైట్. బట్ ఇప్పుడు మీరు ఇమాజినేషన్, మీరు తారా మటంజీ, మీరు థర్డ్ ఐ దగ్గర మీరు కాన్సన్ట్రేషన్ చేసి రాయండి అని మీరు ఆ ప్రాక్టికల్ టిప్ ఏదైతే ఇచ్చారో వైట్ పేపర్ పట్టుకొని రాస్తున్నప్పుడు నేనే నమ్మలేకపోయాను. నాకు ఇమాజినరీ థింగ్స్ ఇంత బాగా ఉన్నాయా, నాకు మనీ ఫ్లో అవుతున్నట్టు, అంటే డబ్బు పైనుంచి వర్షంలో పడుతున్నట్టు, ఒక పర్సన్ అయితే బ్రీఫ్ కేస్ పట్టుకొని స్టెప్స్ ఎక్కువ వెళ్తున్నట్టు నేను అదే రాసుకున్నాను. నాకు అయ్యే కనిపించింది. అదే లుక్ ఎట్ దట్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నెక్స్ట్ అంటే తెలియదమ్మా ఎవ్వరు. అంటే బ్రెయిన్ న్యూరాన్స్ ని ఇట్లా ప్రోగ్రామింగ్ చేయొచ్చా, లేకపోతే బ్రెయిన్ లో మిర్రర్ న్యూరాన్స్. నిజంగా మీరు సినిమా ఎగ్జాంపుల్ ఇందాక చెప్పారు, థియేటర్ లో మనం చూస్తున్నప్పుడు హిప్నాటిక్ స్టేట్ కి వెళ్తాము, వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం. అంటే మనకు తెలియకుండానే బాధ వస్తుంది. ఇప్పుడు అర్థమవుతాను మన బ్రెయిన్ లో ఈ మిర్రర్ న్యూరాన్స్ వల్ల ఈ ఇంపాక్ట్ కలుగుతుందా, ఇన్నర్ చైల్డ్ ఈ డేటా రికార్డింగ్ చేసుకుంటుందా, ఇదే మనకి న్యూరాన్స్, దానికి ఇంకేం లేదు. నిజంగా అమ్మా. అంటే నేను ఇదైతే పొగట్టల కోసం చెప్పడమో లేదా ఎగ్జాగరేట్ చేయడమో కాదు తల్లి. నా హృదయంలో ఇక్కడ నాకు ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ మై హార్ట్ నాకు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నా. ఇట్స్ రియల్లీ 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 రూట్ చక్రాలనే ఇంత సబ్జెక్ట్ ఉంటే శాస్త్రానికి వెళ్ళేటప్పటికి అసలు మన మొత్తం మన ప్యాటర్న్స్ ఎట్లా మారిపోతాయి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు తల్లి. నిజంగా ఈఎఫ్టీ కూడా ఈ రోజు ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బాబ్బాబ్బా, అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నాం, అంత బాగుంది. లైఫ్ ని మనం ఇంత బాగా చేంజ్ చేసుకోవచ్చా, ఇంత అద్భుతంగా చేంజ్ చేసుకుని ప్రతి క్షణం బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉండొచ్చు, ప్రతి క్షణం ఆనందంలో ఉండొచ్చు. మన అసలు ఈ యూనివర్స్ లో దేనికి బాధపడాల్సిన లేదు, ల్యాక్ అనేది లేదు, యూ కెన్ గెట్ ఇట్ ఎనీథింగ్ ఎల్స్ అనేది ఈ క్లాసెస్ ద్వారా ఫీలింగ్ వస్తుంది. రైట్. రియల్ గా ఫీలింగ్. నేను ఒకటి మర్చిపోయాను, ఎందుకంటే మీకు గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్ ఓన్లీ ఆర్ ద నిచ్చెనాస్ టు ద ఆస్ట్రల్ రెల్మ్. ఇప్పుడు మీరు ఇమాజినేషన్ అయ్యాక ఇమాజినేషన్ వరల్డ్తో కనెక్ట్ అయ్యి ఉండాలంటే ఆన్ గోయింగ్ గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్లో ఉండాలి. ఆన్ గోయింగ్ హోప్ అనుకుని చాంట్ చేస్తూ ఉండి ఇమాజినేషన్లో ఒకటి పెట్టుకోగానే థింగ్స్ టక్ 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 జరిగిపోతాయి. అసలు మనకి హోప్ అనుకోను ఎంత ఇంపార్టెంట్ అంటే మన రూట్ చక్ర, హార్ట్ చక్ర అండ్ ఇమాజినరీ చక్ర మొత్తం శక్తి అమ్మవారు 3 చక్రాసులు కూర్చొని ఉంటుంది. ఏది ఫెమినైన్ శక్తి రూట్ అండ్ మన సెక్రల్ చక్ర వాటర్, ఈ 2 ఎమోషన్ చైల్డ్ ఉండేదే అక్కడ. అది ఈడ పెంగుళ, అసలు దెర్ ఇస్ నో డిఫరెన్స్ లైక్ రూట్కిను సెక్రల్ చక్రాకి. సో ప్రతి శక్తి అది వెళ్ళాలి అంటే నీకు పైకి రేజ్ అవ్వాలి అంటే దాని ఇంధనమే గ్రాటిట్యూడ్, ఇంధనమే హోప్ అనుకోను. అది నేను మర్చిపోయాను ఇప్పుడు చెప్పడం. ఆన్ గోయింగ్ మనం చాంట్ చేస్తున్నా కూడా క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ ఈ థింగ్స్ బయటకు వెళ్తూ ఉంటాయి. క్లీనింగ్ అనే బటనే హోప్ అనుకోను అనేది నిజంగా తెలుస్తూ ఉంటే పెద్దిరాజు గారు నిజంగా లైఫ్ ఇంత బ్యూటిఫుల్. అరే ఎంతమందికి చెప్పాలి ఇదంతా అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. రియల్గా మేమంతా కూడా డివైన్ బ్లెస్డ్ పర్సన్స్ అమ్మా. ఎందుకంటే మాకు అదృష్టం ఉంది కాబట్టి ఎంత గొప్ప సబ్జెక్ట్, ఎంత గొప్ప నాలెడ్జ్. రియల్లీ బ్రహ్మజ్ఞానం ఫస్ట్ లో నేను అనడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఒక్క పాయింట్ అమ్మా. ఈ రియల్ బ్రహ్మజ్ఞానం అంటే ఇంతే కదా, బయట కనిపించేది కాదు. ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి రాజుగారు కదా. అమేజింగ్. అద్భుతం అమ్మా. థ్యాంక్ యూ.